ఇల్లాలుగా అలాగే భర్త వేషాల్లో వస్తారు. షూటింగ్లకేమో అన్ని కట్టలు పెట్టి అంటే మీ ఉంటాయి కాబట్టి ఆలస్యం జరుగుతుంది. బొమ్మాయి పై నించునేదా మైక్ మాట్లాడదు మీరు క్లోజప్ కండి. సరిపోతా ఒక్క నిమిషం. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో వేచేసి ఉన్న శ్రీ 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 సనారి వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో రేపు 2025 ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో జరుగుతున్నటువంటి సహస్రలింగోద్భవం బ్రహ్మంగారు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని తెలియజేసినటువంటి జగద్గురు జగత్కర్త విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞాన వాక్యానుసారం విశ్వంబులో విశ్వనాథుడని విశ్వబ్రాహ్మణ ఒకడు పుట్టేనిమా ముక్కన్ను తెరిచి విశ్వంబులో తాను శాశ్వతముగా నుండేనిమా అనేటటువంటి కాలజ్ఞాన వాక్యాన ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో పాలకొండలో సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరుడు ఉద్భవించడం జరిగింది. ఆయన మెడ్రాస్ మెరీనా బీచ్లో 3వ నేత్రాన్ని తెరవడం జరిగింది. అంతటి మహామహాన్వితుడు. పార్వతీదేవి అడుగుతుండగా ఆ ఈశ్వరుడు స్వయంగా రాసినటువంటి సనారి విశ్వేశ్వర సంవాదం అనేటటువంటి గ్రంథంలో సహస్రలింగోద్భవం యొక్క మహత్యాన్ని జరపడం జరిగింది. ఇక్కడ డాక్టర్ చింతాడ సుప్రకాశ గురూజీ గారు 12 సంవత్సరములు తపస్సును ఆచరించారు. అంతటి మహాప్రాంగణంలో మొట్టమొదటిసారిగా ఈ భూలోకంలో రేపు రాబోయేటటువంటి 2025న సహస్రలింగోద్భవాన్ని పాదరస లింగాలతో తయారు చేస్తున్నాం. ఈ పాదరస లింగాల్లో మీరందరూ పాల్గొనండి. మరి సహస్రలింగోద్భవంలో పాల్గొని ఇటేడు తరాలు అటేడు తరాలు పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మోక్షాన్ని ఇస్తానని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. అలాగే మన వంశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ధన కనక వస్తు వాహనాలతో ఐరోగ్య భోగభాగ్యాలతో తొలుతూగుతూ మనోవైకల్యాన్ని తొలగించి మోక్షాన్ని ప్రాప్తిస్తానని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. ఇది 1000 కలశాలతో రంగరంగ వైభవంగా అనేక నదుల నుంచి భారతదేశంలో ఉన్న నదులన్నిటి నుంచి కూడా జలాన్ని తీసుకొచ్చి ఆ యొక్క 1000 సహస్రలింగాలతో ముందు ఊరేగింపు, తర్వాత సహస్రలింగాలతో రసలింగాలతో అభిషేకములు, అదేవిధంగా ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోండి. ఒక్క శివలింగాన్ని అంటే రసలింగాన్ని 10,000 వరకు ఖర్చు అవుతుంది. మనం 2,516 రూపాయలతో ఈ శివలింగాన్ని తయారు చేయిస్తున్నాం. ఆ లింగాన్ని కూడా పూజ చేసి మీకే ఇస్తాం. ఆ లింగాన్ని మనం గృహంలో పెట్టుకున్నట్టయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే పీటల మీద కూర్చున్న వాళ్ళకి 2,116 రూపాయలు, గోత్రనామా వాళ్ళకి 216 రూపాయలు, అన్నదానానికి రకరకాలుగా మీరందరూ ఇవ్వగలుగుతారు. వాటన్నిటిని కూడా మన యొక్క హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షణ కోసం మనందరం కూడా సమిష్టిగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఐకమత్యంతో దీన్ని జయప్రదం చేస్తారని పట్టణ ప్రజలకు, పలనాడు ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, హిందూ బంధువులందరికీ కూడా నమస్కరిస్తూ జై విశ్వకర్మ, జై వీరబ్రహ్మేంద్ర స్వామి, జై సనారి విశ్వేశ్వర స్వామి, జై పరమేశ్వర స్వామి. సరిపోతుందా? ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా?